రెడీ చేయాలి, పద రెడీ చేద్దాం. అవన్నీ నీకెందుకురా? ఇంకా దేనికి? ఈ ఊరు వేసి మూడు మీద పోతాను. ఎందుకురా? ఇప్పుడు ఏమైందని? దేని కట్టవేట్రా? నేను నానా యాసాలు కట్టి నానా రకాల తెప్పలు పడి నాన్న చేత నానా రకాల మనుషుల చేత తన్నులు తిని దొబ్బులు తిని జనాలు ఎంత ఎంటర్టైనింగ్ చేస్తుంటే ఈ జనాలు చూడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అల్లుడు? చూడు నువ్వే. ఇదేంటి అల్లుడు? జనాలు వాచింగ్ చేసేస్తున్నారు కానీ సబ్స్క్రైబింగ్ చేయట్లా. మరి అదే కదరా నేను చెప్పేది. ఇదిగో జనాలు, ఇది తప్పు కదండి. మేము ఎన్నో కష్టాలు పడి వీడియోలు చేస్తున్నాం. కొంచెం మీరు కదిలించి ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటది. అవునరా, కష్టంగా చెప్పు. నువ్వు కూడా చెప్పరా సబ్స్క్రైబింగ్ చేయమని? అవునండి, కొంచెం మీరే నీకు అవ్వదులే. అర్థమైంది కదండి. సబ్స్క్రైబింగ్ చేసుకోండి కొంచెం. ఓకే అల్లుడు, చెప్పేసా చేసేస్తారులే. నానా రేపు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. ఇంతకీ ఏ గెటప్ వేస్తున్నావు నాన్న? మంచి వీరుడు గెటప్ నాన్న. అబ్బో, అబ్దుల్ కలాం ది మిసైల్ మ్యానా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ది ఐరన్ మ్యానా, సాలీడు వీరుడు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ వీరుడేంట్రా వెదవా? నువ్వేనా కుట్టవే? కుట్టు, అప్పుడు నిజమైన స్పైడర్ మ్యాన్ లాగా వెళ్తాను. కుట్టు. కొట్టు గిట్టు అంటే రెండు కొడతాను వెదవా. మంచి వీరుడు గెటప్ నేను వేయిస్తా నాకు. ఏంటన్నా అది? రేపు చూడు. నెక్స్ట్ గెటప్ మన పులిగాడు. చూసావా నాన్న ఎలా నవ్వుతున్నారు? ఆయన ఇదే వీరుడు. రైతురా, రైతే అసలైన వీరుడు. నీ బంద ఏంట్రా అన్నా? రైతే వీరుడు. జై కిసాన్. ఏమండి, కరెంట్ అయిపోయింది. ఫ్యూజ్ పడిపోయి ఉంటుందిలే, చూస్తాను. పులి రారా, ఇటు చూపించు. ఏమండి, కరెంట్ పోయింది. సర్లే, ఆయన వచ్చాక చూస్తారులే. నీకెందుకురా కరెంట్? నీకెందుకురా కరెంట్ పనులు? కరెంట్ కొట్టుకుంటావా? నువ్వు ఎంతున్నావు? అంత లేవు. నేను పోస్తా కదరా, నీకు కంగారు ఎందుకు? ఇంకొంచెం అయినా అన్న. ఇది రేపటికి కూడా రా. ఓడి అమ్మ తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? కొంచెం పెరిగినట్టుందిరా. అది నిజమే, మరి ఏం చేద్దాం? తాగే మరి. కరెక్టే. కూల్ డ్రింక్ తాగడమే కాకుండా దానిలో నీళ్లు కలుపుతావా? నాన్న పులి, నేను పనిలో ఉన్నాను. కొంచెం ఈ కరెంట్ బిల్ తీసుకెళ్లి ఆ ఓసగొచ్చరా. ఓకే. కుట్టి రెడ్ రేంజర్, కమ్ ఆన్. ఏంటి ఓడిపోతున్నావు? గట్టిగా పవర్స్ వాడరా, పవర్స్ వాడు. ఏమే కరెంట్ బిల్ వచ్చిందంటే ఏది? పులిగడికి ఇచ్చానండి ఓసగొచ్చమని. నేను ఇక్కడే చూస్తున్నాను. లేదే కరెంట్ బిల్ ఏది? ఏది? రే, కరెంట్ బిల్ ఏది? ఓసగొచ్చాను. పోసకు గుచ్చావా? ఓసకే కూర్చాను. మరి రోడ్డు మీద కనపడింది ఏంటి నాకు? అది ఏమన్నా జాగ్రత్త చేయకుండా అబద్ధాలు ఆడతావా? అబద్ధాలు ఎదవా? నీకు దొరికినప్పుడు మళ్ళీ ఎందుకు అడిగేవరా? పోస దిగిపోతే ఎదురు చెప్పావంటే. చేసే పనిలో శ్రద్ధ లేదు గాని ఎదురు చెప్తున్నావు. ఎదురు ఇప్పుడు గుచ్చు గుచ్చు. ఈసారి కొట్టకపోతే నీకు దిగిపోద్ది.
భగవానే ఈశ్వరనే మేఘబలంగా నెట్టంగట్టి చూడు నాన్న చూడు, అది మనకు అన్నం పెడుతుంది కదా. ఏ రోజన్నా పుస్తకం తీసి ఇంత శ్రద్ధగా చదివాను పాపాన పోయావురా? ఎప్పుడు చూడు టీవీ టీవీ టీవీ. నిన్ను తిట్టినా ఒకటే, ఆ కుక్కను తిట్టినా ఒకటే. నాన్నకి నేనంటే అస్సలు ఇష్టమే ఉండదు. స్వామి, వాడు అమాయకుడు, వాడికి ఏ కష్టం రాకుండా చూసుకో. అమ్మా అమ్మా, నాకు గేర్ సైకిల్ కావాలమ్మా. మా ఫ్రెండ్స్ అందరికి ఉంది. మీ ఫ్రెండ్స్ అందరికి మంచి మార్కులు వచ్చాయి, మరి మనకెన్ని మార్కులు వచ్చాయి? అడగడానికైనా సిగ్గుండాలరా. ఫోన్లేండి, ఈసారి తెచ్చుకుంటాడులే. నువ్వు నోరు మీ సత్యవతి, నువ్వు టైంకి అన్నం పెట్టే వీడిని చెడగొడుతున్నావు. ఏంటండి వాడిని తినేటప్పుడు అలా తిట్టారు? పాపం తినకుండా వెళ్ళాడు. నాకు మాత్రం ఏమైనా సరదానా సత్యవతి? కనీసం నా మీద కోపంతో అయినా బాగుపడితే అదే చాలు కదా. ఈ మొక్కని తీసుకెళ్లి నేను ఇచ్చానని చెప్పకుండా నువ్వు కాస్త వాడికి తినిపించు. నాన్న స్కూల్ ఫీజు కట్టాలి రేపు. నీ మీద పెట్టే ప్రతి రూపాయి దండగేరా. ఆ డబ్బుల బదులు 2 ఆవులు తెచ్చుకుంటే శుభ్రంగా పాలిస్తాయి. ఈ చైన్ మన పెళ్లికి మా అమ్మగారు పెట్టారు కదా, గుర్తుగా అయినా ఉంచుకోండి. పిల్లాడు చదువుకుంటే ఇలాంటి చైన్లు మనకు 100 కొనిస్తాడు. వాడి భవిష్యత్తు కంటే మనకి ఏది ముఖ్యం చెప్పు. నేను తాకట్టు పెట్టి వాడి స్కూల్ ఫీజు కట్టానని చెప్పద్దు. నాన్న నాకు జాబ్ వచ్చింది, ఇదిగా ఆఫర్ లెటర్. ఆ సంతోషం, బాగా పనిచేసి పేరు తెచ్చుకో. ప్రచండ ప్రతాప పరాక్రమమునైన ఒరే పనికి మాలినదివా, బాత్రూమ్ లో ఫోన్ తీసుకెళ్ళడం ఏంట్రా దరిద్రంగా? బాత్రూమ్ లో కూర్చొని రీల్స్ చూడటం ఇది ఎమోషన్ బావా? మోషన్ కెళ్లే దగ్గర ఎమోషన్ ఏంట్రా? ఆఫ్ బ్రెయిన్ అదవా. అసలు ఆ రీల్స్ చూడడం వల్ల ఒక ఉపయోగం అయినా ఉందా? టైం వేస్ట్ తప్ప. బావా ఏమంటివి రీల్స్ చూడడం టైం వేస్టా? ఎక్కడో కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా ఈ రోజు భారతదేశం మొత్తం ఫేమస్ అవడానికి కారణం మేము రీల్స్ చూడడం వల్లే. టాటా, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలతో ఈ రోజు రాజశేఖర్ గారి బోటీల ఫ్యాక్టరీ పోటీ పడుతుందంటే కారణం మేము రీల్స్ చూడడం. మరుగుడు పడిపోయిన 90s సాంగ్స్ మళ్ళీ వెలుగులోకి వచ్చాయంటే కారణం మేము రీల్స్ చూడడం. అంతెందుకు, మనుషులే కాదు ఏకంగా బంతి, రక్త పింజరు కూడా ఫేమస్ అవడానికి కారణం మేము రీల్స్ చూడటమే. మూతి వంకర పెట్టి పాటలు పాడితే ఫేమస్, బూతులు మాట్లాడితే ఫేమస్, వంట చేస్తే ఫేమస్, ఆఖరికి కోడి అమ్మ ఫ్లాష్ మ్యాన్ అంటే కూడా ఫేమస్. ఇదంతా ఎవరి వల్ల? మేము రీల్స్ చూడడం వల్లే. ఈ ప్రపంచంలో రీల్స్ చూసే వాళ్ళే లేకపోతే సెన్సెక్స్ దెబ్బతింటుంది, షేర్ వాల్యూ కింద పడిపోతుంది, బంగారం వెండి ధరలు పైన కింద కొట్టుకుంటాయి. అంతెందుకు ఏకంగా ఎకానమీ దెబ్బతింటుంది. రీల్స్ చూడడం ఈజ్ ఎమోషన్. అరే శేఖరు, వెళ్ళిపోతావేంట్రా? వంట అయిపోయింది, తినేసి వెళ్ళు. వద్దక్క, బావ ఇప్పుడే పెట్టాడు, తిన్నాను. ఏది నాన్న బుక్ లాగివ్వు. అబ్బా ఎంత బాగుందిరా హ్యాండ్ రైటింగ్, ముత్యాలు పేర్చినట్టు. నా బంగారం చదువులో నెంబర్ 1. రే రే ఏం రాస్తున్నావురా? సబ్బు రాస్తున్నాను. హోంవర్క్ కోడికి ఎగినట్టుంది, అదేం అర్థం అవుద్ది? దీన్నే కరసూ రైటింగ్ అంటారు, నీకు తెలియదులే. కన్జ్యూమ్ రైటింగ్ ఏది? ఓ పేజ్ వెనక్కి తిప్పు. ఇదేమని రాశారు? 2 నిమిషాల ముందే రాశాను. అయితే చదువు చదివే. అర్థం కాలేదన్నా. నువ్వు రాసింది నీకే అర్థం కాదు ఎదవా. కన్జ్యూమ్ అంటే కన్జ్యూమ్. నేనెక్కడ గురక పెట్టానురా? నిద్ర జరగొట్టావనుకో దెబ్బలు పడతాయి చెప్తున్నా. నేను చెప్తున్నా నమ్మతలేదండి. ఈ గొరకెట్ట వాళ్ళు ఎప్పుడు ఇంతే, అలాగే వాళ్ళు పక్కలకి విరిపోద్ది. నాకు మాత్రం ఎప్పుడు ఇలాంటి గొరక రాకూడదు. In future. అబ్బా ఏంటి పులి ఆ కొరక కొచ్చిల్లలాగా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. యారా చంటి, ఇదేనా రావడం? లేదురా, నిన్నే వచ్చి మీ డోర్ వెనకాల దాక్కున్నా. ఆహాహా, నీకు ఏజ్ పెరిగినా ఎటకారం మాత్రం తగ్గలేదురా. చెల్లెమ్మా ఈ లోపలెట్ ఎందుకన్నా ఇప్పుడు ఇవన్నీ? తీసుకోలేమ్మా, నువ్వు అరే నువ్వు ఎలా అలా చూస్తున్నావు ఏంటి? డబ్బులా?
అర్థమైంది ఫోన్ కదా నేనేమను సర్లేదు బాబు ఏడోకు ఇదిగో ఒరే మీ చంటిమాయ వెళ్ళిపోతున్నాడు ఫోన్ అంటే ఇవ్వు. యారా ఏమైంది? నీ అబ్బా ఫోన్లే కదా అన్న చంటిగాడు నీకు ఆడుకోవడానికి ఇస్తే నువ్వేమో పాడు చేసి ఇస్తావా? ఇప్పుడు నేను ఆడికి ఏం సమాధానం చెప్పాలి? ఏంట్రా వైట్ అండ్ వైట్ వేసి టిప్ టాప్ గా రెడీ అయ్యా? ఎప్పుడు లేనిది మన సినిమా హీరోస్ కి కాకుండా నేషనల్ హీరోస్ కి దండం పెడుతున్నా ఏంటి సంగతి? అదే ఈ రోజు ఇండిపెండెన్స్ డే కన్నానా అందుకే రిపబ్లిక్ డే ని పట్టుకుని ఇండిపెండెన్స్ డే అంటావరా ఎదవా? ఏదైనా ఒకటే కన్నానా అది ఆగస్టు 15 ఇది జనవరి 26 రా ఎదవా? జెండర్ తిరిగిపోద్ది కరెక్టే. బయట చూడు చిన్ను ఇంచగ్గా ముగ్గేస్తుంది. నువ్వు కూడా ఏదో ఒకటి చేయపోవచ్చుగా. ఇలా ఖాళీగా కాలు మీద కాలేసి కూర్చోపోతే. నేను కూడా దానిలో ఏదో ఒకటి చేయాలి అంతే కదా. అవును. నేనేం చేసాను చూద్ది కదా నానా చూడు ఆగు ఒక నిమిషం దిష్టి తెలిసిన ఉంది దీనికి. ఇప్పుడు బాగుంది కదా. ఏదైనా పనికొచ్చే పని చేయరా అంటే చేతబడి ముగ్గేసి ఊరందరినీ భయపెడతావా? ఉండు నీ పని చెప్తా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఎత్తాను.